అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం నుంచి కేవలం 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకోగలిగేలా ఒక అదిరిపోయే బంపర్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. ఎవరైతే సొంత రాష్ట్రంలో సొంత జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని వెయిట్ చేస్తున్నారో వారందరికీ ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. తెలంగాణ జ్యుడిషియల్ సర్వీసెస్లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టు వారు ఈ స్పెషల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ ఏడాది ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ని సాధించడం మీ లక్ష్యమైతే తప్పనిసరిగా ఈ వీడియోనైతే లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక విషయానికొచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న వందలాది ఆఫీస్ సబార్డినేట్ పోస్టులనైతే భర్తీ చేస్తున్నారు. కేవలం 7వ తరగతి నుంచి 10వ తరగతి చదివిన వారు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి కంపల్సరిగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. జీతం విషయానికొచ్చినట్లయితే స్టార్టింగ్లోనే మీకు మంచి శాలరీ అయితే ఉంటుంది. అంటే 19,000 నుంచి 58,850 రూపాయల వరకు పే స్కేల్ అనేది ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ముఖ్యమైన తేదీల విషయానికొచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి జనవరి 19వ తారీఖున అఫీషియల్గా రిలీజ్ అయింది. ఆన్లైన్ దరఖాస్తులనేవి జనవరి 24వ తారీఖు నుండి ప్రారంభమయ్యాయి. మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 13వ తారీఖు రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. హాల్ టికెట్లనేవి మార్చి 5వ తారీఖు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని, పరీక్ష తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది చాలా అరుదుగా వచ్చే అవకాశం, కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఖాళీల వివరాలు మరియు జిల్లాల వారీగా పోస్టుల విషయానికొచ్చినట్లయితే మెడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 106 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 33 పోస్టులు, రంగారెడ్డి జిల్లాలో 23 పోస్టులు, సంగారెడ్డిలో 17, భద్రాద్రి కొత్తగూడెంలో 14, కామారెడ్డిలో 14, నిజామాబాద్లో 12 మరియు హైదరాబాద్ సిబిఐ కోర్టుల్లో 9 పోస్టులు ఉన్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఇక విద్యార్హతల విషయానికొచ్చినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. అభ్యర్థి ఖచ్చితంగా 7వ తరగతి నుంచి 10వ తరగతి లోపు మాత్రమే చదివి ఉండాలి. ఒకవేళ మీరు గనక 10వ తరగతి కంటే ఎక్కువ అంటే ఇంటర్మీడియట్ గానీ డిగ్రీ గానీ చదివినట్లయితే మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అనర్హులు. అంటే కేవలం 10th క్లాస్ లోపు చదివిన వారికి మాత్రమే ఇదొక అదిరిపోయే అవకాశమని చెప్పాలి. ఒకవేళ మీకు వంట చేయడం, వడ్రంగి పని, ప్లంబింగ్ లేదా ఎలక్ట్రికల్ పనుల్లో గనక అనుభవం ఉన్నట్లయితే మీకు సెలక్షన్లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. వయోపరిమితి విషయానికొచ్చినట్లయితే జూలై 1వ తారీఖు 2026 నాటికి అభ్యర్థుల వయస్సు అనేది కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి మరియు గరిష్టంగా 46 ఏళ్లు మించకూడదు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులున్నారో వారికి 5 ఏళ్లు, అదేవిధంగా దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికొచ్చినట్లయితే ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు 600 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 400 రూపాయల ఫీజైతే నిర్ణయించారు. ఇక ఎంపిక విధానం ఎలా ఉంటుందో చూసుకున్నట్లయితే ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా మీకు OMR ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇది కేవలం 45 మార్కులకే ఉంటుంది. అది కూడా జనరల్ నాలెడ్జ్ మీద మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత 5 మార్కులకి ఇంటర్వ్యూ లేదా మౌఖిక పరీక్ష ఉంటుంది. మొత్తం 50 మార్కులకే మీ ఎంపిక అనేది ఆధారపడి ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చే అవకాశమైతే ఉంటుంది. ఈ రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలా అప్లై చేయాలి అనే విషయానికొచ్చినట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ tshc.gov.in లోకి వెళ్లి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణలోని అన్ని ప్రధాన పట్టణాల్లో ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా నోటిఫికేషన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఇప్పుడే అప్లై చేసుకోండి. ఎందుకంటే చివరి రోజుల్లో సర్వర్ బిజీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు. నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా ఒకరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.